నమస్తే, నేను ఋషి. ఏలూరులో ఎవరికి అంతు చిక్కని ఒక వింత రోగం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికి దాదాపు 588 మంది బాధితులు ఇవాళ 18 మందితో కలుపుకుంటే హాస్పిటల్లో జాయిన్ అయితే అందులో సుమారుగా 540 మంది డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకా కొంతమందికి ప్రత్యేకమైన వైద్య సహాయం అవసరం అవుతోంది. అయితే ఎందుకు ఇంతమందికి ఒకేసారి అస్వస్థత వచ్చింది? దీని వెనకాల ఏం జరుగుతుంది? అంటే కలుషితమైన నీళ్ల, లేకపోతే పాల వల్ల, కూరగాయల వల్ల, అసలు ఈ లెడ్ లేకపోతే నికిల్ అనేవి ఎలా పార్టికల్స్ శరీరంలోకి వెళ్ళాయి? దీనికి సంబంధించి అంతా జాతీయ పరిశోధన సంస్థలు జల్లెడ పడుతున్నాయి. అలాగే శాంపిల్స్ ఢిల్లీకి పంపిస్తున్నారు. అక్కడి నుంచి వైద్య బృందాలు వచ్చాయి. అయితే పొలిటికల్ గా కూడా ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టలేదు. ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సౌకర్యాల్లో ఇబ్బంది ఉంది. అలాగే అక్కడ చెరువులో వ్యర్థాలు కలిసాయి. ఇలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సరే, పొలిటికల్ కలర్ తీసుకుంటోందా లేదా అదొక ఎత్తైతే అసలు దీని వెనకాల ఏం జరుగుతోంది, ఈ మిస్టరీ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ పట్టాభి గారు జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్య నాయకులు. అలాగే రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి. డాక్టర్ రవీంద్ర గారు, ప్రముఖ వైద్యులు మనకి అందుబాటులోకి వస్తున్నారు. రైట్, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మనం పొలిటికల్ పార్టీస్ ఒపీనియన్స్ తీసుకుందాం. డాక్టర్ గారు, ఏంటి అంతుబట్టని వ్యాధి? అంటే దీనికి వింత రోగము, వింత వ్యాధి, మనం మిస్టరీ అని పెట్టాము. అంటే కొన్నాళ్లుగా వాటర్ తాగుతూ ఉంటే దశల వారీగా పార్టికల్స్ లోపలికి వెళ్ళడం వల్ల ఒక రోజు సడన్ గా ఎఫెక్ట్ వస్తుందా? ఈ సీసము, ఈ నికెల్ అనేవి లేకపోతే అంత ప్రమాదకరమైన పార్టికల్సా? జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ డాక్టర్ గారు. అంటే దీని మీద కన్ఫ్యూజన్ బాగా ఉందండి. అన్లెస్ అదర్వైజ్ స్టిల్ మనకు ఒక ఎపిడీమియలాజికల్ గా సర్వే చేసి మనకి అది ఇది అనే కాజేటివ్ ఏజెంట్ చెప్పేంత వరకు మనకి అది డెఫినెట్ గా చెప్పడం కష్టం. ఏదైతే పిక్చర్ వస్తుందో అవి ఎక్యూట్ టాక్సిటీ సింటమ్స్. ఎక్యూట్ టాక్సిటీ అంటే ఇప్పుడు లెడ్ కానీ నికిల్ కానీ ఎక్కువ ఉంది అన్నారు బ్లడ్ లో. అయితే ఈ లెడ్ నికిల్ అనేవి పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయని అన్నారు, ఒక న్యూస్ విన్నాం. అయితే ఈ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సింటమ్స్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. యూజువల్ గా పెస్టిసైడ్స్ అనేవి ఎక్యూట్ సింటమ్స్ వస్తాయి. లెడ్ అనేది ఎంతో హెవీ అమౌంట్ లో కన్జ్యూమ్ చేస్తే తప్పితే, కనబడని అమౌంట్ లో చేస్తే తప్పితే ఈ సింటమ్స్ రావడం తక్కువ కష్టం. అయితే ఈ పెస్టిసైడ్స్ లో లైక్ గ్లైకోఫోసేట్ అలాంటివి ఉంటాయి, గ్లైఫోసేట్ అని ఇలాంటివి హెర్బిసైడ్స్. వీటిలో నికెల్ లెడ్ కూడా కలిసి ఉంటుంది, హెవీ మెటల్స్ ఉంటాయి వాటిలో. సో ఇది పాలీఫార్మాలో వెళ్ళి మనకి కనబడుతుంది లెడ్ నికెలా, వేరే ఆర్గనోఫాస్ఫరస్, కార్బోనైట్స్ ఇలాంటివి ఏమైనా మనకి ఉన్నాయా అందులో, అది అంటే అది ఎట్లా అవుతుంది అనేది చూడాలి. అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ ఎఫెక్టెడ్, డొమెస్టిక్ ఎనిమల్స్ చుట్టుపక్కల ఉన్నవి ఏమైనా ఎఫెక్ట్ అయినాయా అనేది కూడా ఇంతవరకు న్యూస్ లేదు. పెట్ డాగ్స్ మనం సేమ్ వాటర్ ఇస్తుంటాం, అవి వాటర్ తాగుతుంటాయి. ఫిషెస్, పెట్ డాగ్స్, ఎనిమల్స్ ఇవి ఉన్నవి, కౌస్, బఫెలోస్, వాటి బ్లడ్ శాంపుల్స్ కూడా తీసారా, యూరిన్ శాంపుల్స్ చేశారా? ఇది ఓన్లీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్. కొన్ని ఏమో వైరస్ వలన వస్తాయండి, ఆర్బో వైరస్ కానీ కొన్ని వైరస్లు ఏవైతే ఉన్నాయో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎన్సెఫలైటిస్ కాజ్ చేస్తాయి. ఎన్సెఫలైటిస్ అంటే వెన్నుకి ఇన్ఫెక్షన్ కాజ్ చేసి వాళ్ళు ఇట్లా సడన్ గా వచ్చే ఛాన్స్, పడిపోవడము, ఫిట్స్ రావడము అవుతుంది. కానీ వాళ్ళు వెంటనే కోలుకోవడం అనేది జరగని పని. వెంటనే వీళ్ళు కోలుకుంటున్నారు. సో యూజువల్లీ టాక్సిన్ వల్లనే అవుతుంది అట్లాగా. సో వెంటనే కోలుకోవడం అంటే ఇప్పుడు వాళ్ళు ఫీవర్ రావటం, వాంతులు అవటం, బ్రెయిన్ లో ప్రెషర్ అంటే మన స్కల్ లో చాలా మంది ఫిట్స్ లక్షణాలు వచ్చి సింటమ్స్ ఉండటం, అప్పుడు ఫిట్స్ వస్తాయి. ఏది ఆ ప్రెషర్ అంటే ఒక ఫిట్స్ తో పాటుగా వాళ్ళకి నెక్ రిజిడిటీ కానీ, లేదంటే వాళ్ళకి ఐసీపీ రేజ్, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ రేజ్ అయిన సింటమ్స్ ఉంటాం కానీ ఇవన్నీ మనకి తెలుస్తాయి. సో ఇవన్నీ ఏమి ఉన్నట్టు ఎక్కడ రాలేదు. వాళ్ళు చాలా మంది సడన్ గా ఇంటి దగ్గర పనిచేస్తూ వీడియోస్ కూడా చూస్తాం, పడిపోతున్నారు. ప్లస్ వాళ్ళు వెంటనే రికవర్ అవుతున్నారు సమ్ మెడికేషన్స్ తో, దెన్ వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే యూజువల్లీ సమ్ టాక్సిన్ విచ్ ఇస్ గ్రోయింగ్. డాక్టర్ గారు, మిగతా డీటెయిల్స్ మాట్లాడదాము. మిగతా కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మాట్లాడదాం. పట్టాభి గారు, ఒకటి, ఈ బాధితులు ఎవరైతే వరుసగా జాయిన్ అవుతున్నారో ఆ విషయం చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంది. ఆరోగ్య శాఖ మంత్రి మానిటర్ చేశారు, అధికారులు నిరంతరం మానిటర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అందరికీ ధైర్యం చెప్పి వెళ్లారు. కానీ ఎందుకు తెలుగుదేశం కానీ ఇతర ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం ఉదాసీనత, ప్రభుత్వ వైఖరి మీద విమర్శలు చేస్తోంది? గుడ్ ఈవినింగ్ రిషి గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు రవిచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా డాక్టర్ రవీంద్ర గారికి కూడా నమస్కారం. ఇప్పుడు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అండి ఏలూరులో. అంటే మనం ఎవరం కూడా, అంటే రాజకీయ పార్టీలుగా మనం పాలిటిక్స్ కాసేపు పక్కన పెడితే, నో వన్ వుడ్ డిజైర్ ఫర్ సచ్ అన్ ఇన్సిడెంట్ టు హ్యాపెన్ అండి. ఎవరు కూడా ఇటువంటి జరగాలని ఎవరు కోరుకోరు.
దురదృష్టవశాత్తు జరిగింది. దానికి వాళ్ళ ప్రధాన కారణం ఏమని చెప్తున్నారు, వాటర్ కంటామినేషన్ అనేది చాలా కీలకంగా బయటపడుతోంది. ఇప్పటికే ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళ రిపోర్ట్ లో ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఆ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. లెడ్ అండ్ నికిల్ క్వాంటిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి బ్లడ్ లో అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఐఐసిటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు కూడా సేమ్ లెడ్ అండ్ నికిల్ ఎక్కువగా బ్లడ్ శాంపిల్స్ లో కనపడుతున్నాయని వాళ్ళు కూడా నివేదిక ఇవ్వటం, ఇట్లా అనేక సంస్థలు సిసిఎంబి కానీ ఇట్లాంటి అనేక సంస్థలు ఇప్పటికే అధ్యయనం చేస్తున్నాయి, కొంతమంది నివేదికలు కూడా ఇచ్చారు. సో ప్రధానంగా వాటర్ కంటామినేషన్ అనేది దీనికి కారణంగా కనపడుతుంది. ఇది చాలా దురదృష్టం రిషి గారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 ప్రకారం ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ ఫర్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. పరిశుభ్రమైనటువంటి నీరు పొందటం అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఇవాళ ఎక్కడ పట్టణాల్లో నివసించే వారికైనా పల్లెల్లో ఉండే వారికైనా వాళ్ళకి కనీసంగా కల్పించాల్సినటువంటి సౌకర్యం స్వచ్ఛమైన త్రాగునీరు. ఇవాళ అటువంటి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే రిషి గారు, మొన్న అసెంబ్లీ సమావేశంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని ఇవాళ ఆస్తి పన్నులు పెంచుతాం, డ్రైనేజ్ పన్నులు పెంచుతాం, గార్బేజ్ సెస్సులు వేస్తాం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చాలా రకాలుగా రాష్ట్ర ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ ప్రభుత్వానికి పన్నులు వేయటం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడుందనేది ఒక ప్రశ్న. దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. రెండోది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 46,000 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కి శాంక్షన్ చేయించింది. ఆ శాంక్షన్ చేయించినటువంటి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు రిషి గారు. ఆ కేబినెట్ సబ్ కమిటీలో హేమాహేమీలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, పెద్దిరెడ్డి గారు, వీళ్ళ నలుగురితో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి మార్చి 2022 కల్లా మేము మొత్తం అసలు ఎన్ని 47,000 హ్యాబిటేషన్స్ కి మేము స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని చెప్పి అక్టోబర్ 2019లో చెప్పారండి. ఇప్పటి వరకు ఒక ఇటుకరాయి కూడా వేయలే ఎక్కడా కూడా. మేము తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు 46,675 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొస్తే డ్రింకింగ్ వాటర్ సప్లైకి మీరు ఏం చేస్తా ఉన్నారు? మూడోది, గతంలో స్వచ్ఛధార అని ఒక ప్రాజెక్టు 2016లో మేము ప్రారంభించాం రిషి గారు. స్వచ్ఛధార అంటే ఏంటి? ప్రతి ఒక్క పట్టణంలో గ్రామంలో ఉన్నటువంటి ట్యాంక్స్ క్లీన్ చేయటం. 6 లేయర్స్ లో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుండేదండి. అది పూర్తిగా ఆపేశారు. అదే విధంగా ఎన్టీఆర్ సుజలా ప్రాజెక్ట్ ని ఆపేశారు. 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ని 2 రూపాయలకి అందించేవాళ్ళం ఎన్టీఆర్ సుజలా ద్వారా. సో స్వచ్ఛధార ఆపేశారు, ఎన్టీఆర్ సుజలా ఆపేశారు. 47,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడంలో విఫలమయ్యారు. ఇవాళ ఆ రకంగా ఇన్ని రకాలుగా విఫలమయ్యి సరైనటువంటి త్రాగునీరు అందించకపోవటం వల్ల ఇవాళ ఇంతమంది దాదాపు 588 మంది ఏలూరులో అస్వస్థత గురవలసిన పరిస్థితి. ఒక వ్యక్తి. రెండో పాయింట్ రిషి గారు మాట్లాడారు. మీరు ముందు మీరు చెప్పిన పాయింట్ రవిచంద్రారెడ్డి గారు ఆన్సర్ చేసుకుంటాం, మిగతా అంశాల వారికి మళ్ళీ మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు, మీరు ప్రధానంగా ఏవైతే ప్రాధాన్య అంశాలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టడం మానేసి మిగతా అంశాల మీద దృష్టి పెట్టడం వల్లే ఇటువంటి సమస్య, ఇంకా ఎంతమంది బాధితులు పెరిగే అవకాశం ఉందనే పక్కన పెడితే మున్సిపల్ నీరు కలుషితం కావడమే ప్రధానమైన కారణమా? అలాగే పట్టించుకోవడం కూడా, అంటే ప్రతిపక్షాలపై దాడులు, కక్ష సాధింపులు వీటి మీద పెట్టే ఫోకస్ ప్రజారోగ్యంపై పెట్టట్లేదా ప్రభుత్వం? పొలిటికల్ పార్టీస్ రిషి గారు, మీకు ప్యానలిస్టులు అయిన పట్టాభి గారికి, డాక్టర్ రవీంద్ర గారికి, మరి ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మళ్ళీ తిరిగి ఎన్టీవీలో ఈవినింగ్ డిబేట్స్ స్టార్ట్ కావడం సంతోషదాయకం, స్వాగతిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దాంతో పాటు ఈ రోజు మీరు తీసుకున్న అంశం కరెంటు ఏదైతే బర్నింగ్ ఇష్యూ ఉందో, ఏలూరులో ఏదైతే వింత వ్యాధి ప్రబలిందో దాని గురించి డిబేట్ పెట్టారు. చాలా చక్కని డిబేట్ పెట్టారు. ముఖ్యంగా ఇది ప్రజలకి అవగాహన కల్పించాల్సిన విషయం. ప్రజలు ఎవరు పానిక్ కాకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 3 రోజుల క్రితం రాత్రి 10:30 తర్వాత 11:30 మధ్యలో ఇలాంటి కేసులు 2 వచ్చాయి. తెల్లారేసరికి 120 కేసులు, అదే రోజు సాయంత్రానికి 423 కేసులు, 24 గంటలు 30 గంటలు గడిచాక 570 కేసులు వచ్చాయి. మరి మొత్తం మీద ఈ రోజు 18 కేసులు మాత్రం రావడం జరిగింది. 588 కేసులకు గాను 538 మందికి ట్రీట్మెంట్ ఇచ్చాక వాళ్ళు కోలుకోవడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన పశ్చిమ గోదావరికి చెందిన
ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు రాత్రికి రాత్రి అప్పటికప్పుడే స్పందించి ఇదేదో వింత వ్యాధిలా ఉందని చెప్పి దాన్ని రాత్రి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ముఖ్యమంత్రి గారితో సంప్రదింపులు చేస్తూ రోజంతా కూడా దాని గురించి సమీక్షలు చేస్తూ ఏం చేయాలి, ఏ విధంగా మనం యాక్షన్ తీసుకోవాలి, అట్ టాప్ ప్రయారిటీ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలనే దానికోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. దాని ప్రయత్నంతో పాటు భగవంతుడి ఆశీర్వాదంతో ఈ రోజు 538 మంది కోలుకున్నారు. ఒకే ఒక్కరు మరణించడం దురదృష్టకరం. ఎవరు కోరుకుంటే ఇలాంటి వ్యాధులు రావు, ఎవరు ఏదో చేశారని మేము ఎవరి మీద ఆరోపణలు వేయం. ఎందుకంటే ఇది ఒక వింత సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ లో ఏ విధంగా ఈ వ్యాధి వచ్చిందనేది మహా నిపుణులకి, ముఖ్యంగా వైద్య ప్రముఖులకి, వైరాలజీ పూణేకి సంబంధించిన ల్యాబొరేటరీ వాళ్ళకి కానీ, హైదరాబాద్ సంబంధించిన ఐఐసిటి వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పటికే WHO బృందం కూడా బయలుదేరి రావడం జరుగుతా ఉంది. మరి వీళ్ళందరూ పూర్తిగా పరిశీలించక ముందు ఎయిమ్స్ బృందం కూడా పరిశీలించింది. ఎయిమ్స్ బృందం పరిశీలించిన దాంట్లో ప్రాథమికంగా లెడ్, నికెల్ కంటెంట్లు వాటర్ లో ఎక్కువగా, అంటే వాటర్ లో కూడా ఇదమితంగా చెప్పలేదు సార్, కానీ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా కనపడ్డాయంటే వాటర్ ద్వారా గానీ, పాల ద్వారా గానీ, మరి ఏదో ఒక రకంగా ఈ కెమికల్స్ ఏవైతే ఈ 2 కెమికల్స్ ఉన్నాయో ఆ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా కనిపించినందువల్ల ఫిట్స్ రావడం, వాంతులు అవడం, తలదిరిగి పడిపోవడం, స్పృహ కోల్పోవడం ఏదైతే జరుగుతుందని తెలిసిందో దీనికి ఏ విధంగా ఇమీడియట్ గా రెస్పాండ్ అయిన ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇచ్చిందో మనం అంతా చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు హుటాహుటిన బయలుదేరి అక్కడికి వెళ్లి అందరినీ పరామర్శించడం జరిగింది. జనాల మనోగతంతో పాటు అక్కడున్న వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం కూడా జరిగింది. కాదు రాజేంద్ర రెడ్డి గారు, బేసిక్ కమ్యూనిటీ అయిన నీరు, స్వచ్ఛమైన నాణ్యమైన నీరు మీరు ఇవ్వలేకపోయారు అనేది ప్రధాన ఆరోపణ కదా వాళ్ళ ప్రతిపక్షాల నుంచి. చెప్పబోతున్నా సార్ చెప్పబోతున్నా. ముఖ్యంగా ఏలూరు, ఇది దెందులూరుకి సంబంధించి వ్యాప్తి ఏదైతే జరిగిందో, అసలు రాష్ట్ర వ్యాప్తంగా 16,552 గ్రామాలు ఉన్నాయి ఋషి గారు. ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మేము సరైన నీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు సురక్షితమైన నీటిని కూడా అందిస్తా ఉన్నాం. ఇది ఎక్కడ ఏ విధంగా జరిగింది? నీటి ద్వారా జరిగిందా, లేకపోతే నీటిలోనే? సార్ వాటర్ శాంపిల్స్ కూడా విడిగా టెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు పాలను కూడా విడిగా టెస్ట్ చేయడం జరుగుతా ఉంది. దాంతో పాటు బ్లడ్ శాంపిల్స్ జరుగుతా ఉంది. స్కానింగ్ రిపోర్ట్స్ లో ఏమీ ఇబ్బంది లేదని వస్తా ఉంది. బ్లడ్ శాంపిల్స్ వల్ల మొదట కనుక్కున్న దాన్ని ఏమి గమనించలేని పరిస్థితుంది. ఒక ప్రాథమిక నిర్ధారణకు రాకముందే దీన్ని రాజకీయం చేయడం దుర్మార్గం అంటాను నేను. 40 సంవత్సరాలు సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయ పరిస్థితుల కోసం వాడుకోవడం, రాజకీయంగా విమర్శల కోసం వాడుకోవడం దుర్మార్గం, అనైతికం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఓవర్ క్లోరినేషన్ అని చెప్తారు, లేకపోతే నీళ్లలో శుద్ధ కలిపారని చెప్తారు. సార్ ఆయనకి ఎలా తెలుస్తారు ఇవన్నీ? మేము అడుగుతున్నాం. మాకు ఆయన మీద అనుమానాలు వస్తున్నాయి. గతంలో వీళ్ళు ఇందాక చెప్పారు పట్టాభి గారు, ఎన్టీఆర్ సుజల అంట. ఎక్కడన్నా ఎవరికైనా మినరల్ వాటర్ 2 రూపాయల లెక్కన ఏ గ్రామంలో అయినా ఇచ్చారా? పథకాన్ని ప్రారంభించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జన్మభూమి కమిటీలకి దోచిపెట్టారు. ఘనంగా పెట్టారు. స్వచ్ఛ ధార అంట సార్, స్వచ్ఛ ధార. ఎక్కడ ధారాపాతంగా నీళ్లు ఇచ్చారు వీళ్ళు? ట్యాంకులకి ఆ రోజున ఎల్లో కలర్స్ వేసుకున్నారు కానీ ట్యాంకులు క్లీన్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. సార్ మా ప్రభుత్వం వచ్చాక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి అయితే వీళ్ళైతే అప్లికేషన్ పెట్టుకున్నారో కేబినెట్ సబ్ కమిటీ వేసి 4 ప్రముఖులు ఎవరైతే చెప్పారో వాళ్ళ ద్వారానే ఒక కమిటీ రిపోర్ట్ తీసుకొని ప్రతి గ్రామానికి కూడా సురక్షితమైన నీటిని మరింత గొప్పగా అందించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. 2022 ఆఖరికల్లా ఆ కార్యక్రమాన్ని ఒక నిర్దేశిత కార్యక్రమంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ప్రజల పట్ల పూర్తి కమిట్మెంట్ ఉన్న పార్టీ ఏదైనా ప్రభుత్వంలో ఉంది ఈ రోజు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో తెలుగుదేశం పార్టీ ఎంత గొప్పగా చేసింది అనేది పట్టాభి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత గొప్పగా చేస్తున్నారు పరిపాలన అనేది మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమస్య ఎందుకు వచ్చింది, దాని మూలాలు ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. సరే, పొలిటికల్ విమర్శలు, పొలిటికల్ పార్టీలు సందర్భానుసారంగా దాన్ని ఉపయోగించుకోవనేది మీకు తెలిసిన విషయమే, పట్టాభి గారు తెలిసిన విషయమే. దానిలోకి వెళ్దాం మనం మళ్ళీ. రవీంద్ర గారు, ఇప్పుడు ఆహారమా నీటి కాలుష్యం? ఇప్పుడు జేజే బాబు, ఆయన NIN శాస్త్రవేత్త, ఆయన వచ్చి ఆహారం వల్ల కూడా ఈ అవకాశం ఉంది, ఇట్లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం అన్నారు. మీరు అన్నట్టుగా ఇందాక పెస్టిసైడ్స్ అంటే కూరగాయల సాగులో మోతాదుకు సంబంధించి రసాయనాల ఉపయోగం వల్ల కూడా ఉంది అనేది, లేదా పాల కల్తీ వల్ల. అంటే ఇప్పుడు ఏలూరు ప్రజలు అంటే ప్రతిదానికి భయపడిపోతున్న పరిస్థితి. నీళ్లు తాగాలన్నా, పాలు తాగాలన్నా, కూరగాయలు కొనుక్కుని తినాలన్నా, లేకపోతే ఈ రొయ్యలు, చేపల చెరువులకు సంబంధించి వ్యర్థాలని ఎట్లా సార్? వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు ఆ పానిక్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక క్లూ అనేది, బులెటిన్ అనేది రిలీజ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక
ఫస్ట్ మాస్ హిస్టీరియా అన్నారు, కానీ చిన్న పిల్లల్లో కూడా వచ్చింది. చిన్న పిల్లల్లో వస్తే మాస్ హిస్టీరియా అంటే సైకలాజికల్ డిజార్డర్ అయ్యే ఛాన్స్ లేదు. సో సెకండ్, మీరు అన్నట్టుగా ఒక పర్సన్ చనిపోయారు అన్నారు. ఆ చనిపోయిన వాళ్ళు అటాప్సీ తీస్తే వాళ్ళు ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఏ శాంపుల్, లివరు, కిడ్నీ, లంగ్ అండ్ అదర్ ఎక్స్క్రీటరీలో ఏమున్నాయి, బ్లడ్లో ఏముందని తెలిస్తే బోన్లో మనకి అక్యూటీ దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే మీరు అన్నట్టుగా ఫుడ్ వలన, మిల్క్ వలన, వాటర్ వలన అయితే ఇది ఇక్కడతో ఆగకూడదు, ఒకరోజు వచ్చి ఆగకూడదు. ఒకసారి అక్యూట్ టాక్సిటీ అయి ఉండాలి. ఈవెన్ ఎపిడమిక్ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కానీ ఇంకా కేసులు వస్తూనే ఉండాలి, స్ప్రెడ్ ఆగదు తెలిసేదాకా. సో ఒక ఎపిసోడ్లో ఎక్కడో మిస్టేక్ జరిగి ఇవి వెళ్ళి వచ్చింది అనుకోవాలి. ఇంకోటి మీరు ఫుడ్ అంటే ఇప్పుడు పసుపు ఉంది, మనం పసుపు వాడతాం. ఈ పసుపు ఈజ్ అడల్టరేటెడ్ విత్ లెడ్ క్రోమ్, అది ఎల్లో కలర్ ఉంటుంది. లెడ్ నథింగ్ బట్ లెడ్ అది. అట్లా అడల్టరేటెడ్ ఫుడ్ ఏదైనా మార్కెట్లో నుంచి వెళ్ళిందా అంటే ఇప్పుడు ఎఫెక్ట్ అయిన గ్రూప్ ఏంటి అంటే ఎకనామిక్ గ్రూప్ అంటే హై సోషియో ఎకనామిక్ గ్రూపా, లో సోషియో ఎకనామిక్ గ్రూపా, వాళ్ళు ఏం ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ దైనందిక చర్యలు వాళ్ళు ఏమేమి తాగారు, తిన్నారు, అలాంటివి హిస్టరీ అనేది తీసుకుని దానికి సంబంధించిన తక్కువ తీసి మనకు బులెటిన్ ఏమైనా ఇంకా సెటిల్ అయిందా అనేది తెలియలేదండి. సో వాటర్ వలన అయిందా, వాటర్ అంటే లెడ్ పైప్స్ వాడినప్పుడు ఒకప్పుడు ఈ పైప్స్ లో లెడ్ సీసం అనేది వచ్చి క్రానిక్ అంటే ఏవైనా క్రానిక్ ఎఫెక్ట్స్ అంటే పుట్టేవాళ్ళు అంగవైకల్యంతో పుట్టడము, బోన్లోకి డిపాజిట్ అవటము, గమ్స్ పాడవటము, సీజర్స్ రావాలంటే చాలా మోతాదులో వెళ్ళాలన్నమాట. సో ఇలాంటివి జరగడం అంటే క్రానిక్ గా వీళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఇప్పుడు టెస్ట్ చేయడం వల్ల ఈ నికెల్ లెడ్ అనేవి బయటపడ్డాయా. ఇంకోటి ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ పాయిజన్ అయినప్పుడు అందులో హెవీ మెటల్స్ కనుక ఉంటే, లెడ్ కానీ నికెల్ కానీ ఉంటే దాని యొక్క టాక్సిటీ పెరిగిపోతుంది. పెరిగి సీజర్స్ అంటే ఇప్పుడు ఆర్గనో కార్బోమేట్స్ అని మనం ఇప్పుడు ఈ దోమలకు వాడేవి ఉంటాయి కదా, అవి ఫిట్సే కాజ్ చేస్తాయి. ఈ దోమల మందులు ఎలాంటివి మనకి ఈ పురుగులు చంపడానికి వాడే ఆర్గనో క్లోరైడ్స్, ఆర్గనో కార్బోమేట్స్ అండ్ ఆర్గనో ఫాస్ఫేట్స్, ఆల్ ఆఫ్ దెమ్ కెన్ కాజ్ ఫిట్స్. ఈ ఫిట్స్ కి ఈ ఆల్రెడీ టాక్సిక్ బ్లడ్ లో ఉన్నటువంటి లెడ్ అవేనో యాడ్ అయి ఉంటే కనుక టాక్సిటీ ఎక్కువ అవుతుంది. ఎక్కువ వెంటనే సీజర్స్ రావచ్చు. మనం ఆ సీజర్స్ మందు ఇవ్వగానే సెటిల్ అయ్యారేమో అనిపిస్తుంది. అంటే ఇదంతా ఇమీడియట్ గా దీని వలన అయింది అని చెప్పి ఇప్పుడు నీళ్ళ వలన కానీ, నీళ్ళు యాక్చువల్లీ వాటర్ శాంపుల్ చేసామన్నారు, దాని రిజల్ట్ తెలియలేదు. మిల్క్ శాంపుల్స్ చేసామన్నారు, అందులో లెడ్ కనుక్కున్నారో లేదో తెలియలేదు. వెంటనే తెలియలేదు కాబట్టి అది ఎక్కడ జరుగుతుంది, అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలి, మిల్క్ బూత్స్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఏం స్టోర్ అవి నెక్స్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మిల్క్ శాంపుల్స్ రానప్పుడు అది అని చెప్పడం కష్టం అనమాట. సో ఇది ఎట్లా అయింది అనేది డెఫినెట్ గా కనుక్కొని, నాకు తెలిసి వాటర్ లో పెస్టిసైడ్ కలిసిపోయి వచ్చి ఆల్రెడీ వీళ్ళు క్రానిక్ లెడ్ టాక్సిటీ వీళ్ళలో ఉండటం వలన వచ్చిందా అనేది డౌట్. ఎనీ పెస్టిసైడ్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్, అందులో కాంపౌండ్స్ గా ఈ హెవీ మెటల్స్ ఉంటాయి. అంటే ఒకవేళ డాక్టర్ గారు ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? బయటపడిందా అనిపిస్తుంది. కాదు, రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే కొత్త వాళ్ళకి అది ఎఫెక్ట్ అవడం ఒక ఎత్తు అయితే వచ్చిన వాళ్ళకి రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? వచ్చిన వాళ్ళకి రిపీట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ ఇది టాక్సిటీ కనుక కంటిన్యూ అవుతుంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, మెమరీ పోవడం, నరాల వీక్నెస్ రావటం, ఇమ్యూనిటీ తగ్గిపోవటం, ఇన్ఫెక్షన్స్ రావటం, ఈ లివర్ డ్యామేజ్ అవటం, బోన్ మ్యారో డ్యామేజ్ అవటం, డౌన్ అయిపోవటం, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్స్ మనకి లాంగ్ టర్మ్ లో చూడొచ్చు, మనం వాళ్ళకి అవి చూస్తాం. అందుకని కంపల్సరీ ఇక్కడతో వదిలేయాల్సిన సమస్య కాదండి. డీప్ గా ఉంది, కంపల్సరీ తెలుసుకుని దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం, దాన్ని సమూలంగా నివారించాల్సిన అవసరం ఉంటుందండి. సో పట్టాభి గారు, ఇప్పుడు జాతీయ పరిశోధన సంస్థలు వచ్చాయి, అవి జల్లెడ పడుతున్నాయి, అలాగే బాధితులు ఇళ్ల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు తాగే నీళ్లు ఏమిటి, లేకపోతే ఏం పాలు వాడారు, ఏం కూరగాయలు వాడారు, ఇదంతా పరిశోధన జరుగుతోంది. సో ఇవాళ ప్రభుత్వం నిజాలు దాస్తోంది అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఎందుకని మీరు ఆ మాట అన్నారు? అలాగే ఒకవేళ మేలుకోకపోతే ప్రభుత్వం ఏలూరుతో ఇది వదిలిపోదు, ఏలూరు లాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది అనే ఒక హెచ్చరిక కూడా చేశారు. అంటే ఏంటి, మీరేమన్నా మీ టీం ఏమన్నా తిరిగిందా, మీరేమన్నా కొన్ని ఆధారాలు సేకరించారా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏమన్నా రీసెర్చ్ చేశారా, లేకపోతే కేవలం పొలిటికల్ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారా? రిషి గారు, నేను ఈ డిబేట్ ప్రారంభంలోనే చెప్పాను, ఏదో రాజకీయంగా ఏదో పై చేయి సాధించడానికి ఏదో ఆరోపణలు చేయటం కాదు, వాస్తవ పరిస్థితుల ఆధారంగా మాట్లాడుతున్నాం మేము. రవిచంద్రారెడ్డి గారు కానివ్వండి, వైసీపీ నాయకులు అందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి రాసినటువంటి లేఖను ప్రతి ఒక్కరు చదవాలి. ఆయన ఎంత నిర్మాణాత్మకంగా ఎన్ని సూచనలు చేస్తూ ఆయన లేఖ రాశారో, 3 పేజీల లేఖ అందరూ చదవండి. దీనిలో ఎక్కడైనా ఒక్క రాజకీయ ఆరోపణ ఉందా? ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనను ప్రస్తావిస్తూ
ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఆయన ప్రస్తావించారు దీనిలో. నేను ఒకే ఒక్క సింపుల్ క్వశ్చన్ అడుగుతా రిషి గారు. ఇవాళ ఏలూరు పట్టణంలో ప్రజలు ఇంత ఆందోళనతో ఉన్నారు. ఇప్పటి వరకు ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారా? మీకు ఏమన్నా తెలుసా హెల్ప్ లైన్ నెంబర్ ఏంటో? కొన్ని రవిచంద్ర రెడ్డి గారిని చెప్పమనండి. ఏలూరులో బాధితుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ ఎవరికన్నా తెలుసా? అసలు కనీసం హెల్ప్ లైనే పెట్టలేదు సార్ ఇప్పటి వరకు. సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఆళ్ల నాని గారు ఇస్ ద హెల్త్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక ఆరోగ్య శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీలోనే ప్రజల ఆరోగ్యానికి భద్రత లేకపోతే ఇంకా రాష్ట్రం మొత్తం పరిస్థితి ఏంటి? ఇవాళ ఎక్కడైనా కూడా ఒక విపత్తు జరిగినప్పుడు, ఇటువంటి ఎమర్జెన్సీ స్టేషన్ వచ్చినప్పుడు ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ లో అధికారుల్ని మొత్తం అందరినీ కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని పెట్టి ఒక హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇవాళ ఏలూరులో కంట్రోల్ రూమ్ ఎక్కడుందండి? ఎవరు కూర్చుంటా ఉన్నారు ఆ కంట్రోల్ రూమ్ లో? సంబంధిత అధికారులు ఎవరున్నారు అక్కడ? ఇవాళ నాకు సడన్ గా ఫిట్స్ వస్తాయండి. వాళ్ళ ఏలూరులో నేను ఏదో ఫంక్షన్ కి వెళ్తే నాకు వస్తాయి. నేను ఎవరికి ఫోన్ చేయాలి? ఇవాళ ఏలూరులో ఒక బాధితుడు ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరిని సంప్రదించాలి? క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనే ఏర్పాటు చేస్తారు. అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్ లో డాక్టర్స్ ఉంటారు, పోలీస్ యంత్రాంగం ఉంటుంది, అధికారులు అందరితో ఒక టీం ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ కి ఫిర్యాదు వచ్చినామంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఆ ప్రాంతానికి వెళ్తుంది. అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు కాబట్టి ఆ పాయింట్స్ అన్ని మెన్షన్ చేస్తూ 3 పేజీలు లేఖ రాశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ లేఖ చదివితే మంచిది. ఇక రెండో పాయింట్, ఇవాళ వాటర్ కంటామినేషన్ జరుగుతుందని విస్తృతంగా ప్రచారం నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఈ అంశం చాలా పెద్దదిగా ఉంది. ఇవాళ మనకి మొబైల్ మినరల్ వాటర్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనేవి ఉన్నాయండి రిషి గారు. హుదూద్ తుఫాన్ అప్పుడు, తిత్లీ తుఫాన్ అప్పుడు ఏ విపత్తు జరిగినప్పుడైనా డ్రింకింగ్ వాటర్ అనేది ఒక ప్రాథమిక అవసరం కాబట్టి ఒక వెహికల్ మీదే మొబైల్ మినరల్ వాటర్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఉంటాయి. అటువంటి డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏమైనా తీసుకొచ్చి మీరు ఇంటింటికి ఏమైనా మినరల్ వాటర్ సప్లై చేస్తా ఉన్నారా? ఇవాళ ఇంటింటికి మేము రేషన్ పంచి పెడతాం, ఇంటింటికి బియ్యం ఇస్తాం అని చెప్తా ఉన్నారు కదా. ఇవాళ ప్రజలు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు మొబైల్ మినరల్ వాటర్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఇప్పటి వరకు మీరు ఏలూరుకి ఎందుకు తీసుకురాలేదు? ఇవాళ అది మీ లోపం కాదా? కాబట్టి ఇటువంటి అనేక లోపాలని సరిదిద్దుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ నిర్మాణాత్మకంగా రాస్తుంటే మా పైన విమర్శలు చేస్తారు. ఇవాళ వైఫల్యాలు మీ వైపు ఉన్నాయి రవిచంద్ర రెడ్డి గారు. ఇందాక నేను అనేక ప్రాజెక్టుల గురించి ప్రస్తావించాను. ఇవాళ ఒక అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి పట్టెడు అన్నం పెట్టేటటువంటి ఒక అన్నా క్యాంటీన్ ఎలా మూసేశారో, ఎన్టీఆర్ సుజల పథకాన్ని అలాగే మూసేశారు, స్వచ్ఛధార పథకాన్ని అలాగే రద్దు చేశారు. ప్రజలకు మేలు చేసేవన్నీ కూడా రద్దు చేసి కేవలం పన్నులు బాధటం పైన దృష్టి పెట్టారు. అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ గారు ప్రజలకు కల్పించాల్సిన అమ్యూనిటీస్ పైన మాట్లాడారా? ఆస్తి పన్ను పెంచుతారంట. పన్నులు పెంచడం పైన ఉన్నటువంటి శ్రద్ధని పక్కన పెట్టి ఇవాళ కనీస సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలో దానిపైన రవిచంద్ర రెడ్డి గారు ప్రజలకి మంచి చేసే సంక్షేమాన్ని ఇచ్చే లేకపోతే కాస్త మేలు చేసేవి టీడీపీ మార్కు ఉండకూడదనే దాంతో తొలగించేశారా? అదొక పాయింట్. రెండోది వారు అడిగిన హెల్ప్ లైన్ నెంబరు లేకపోతే కంట్రోల్ రూమ్ సంబంధించి నా దృష్టి కూడా రాలేదు. అలాంటిది ఏమన్నా ఉందా? రిషి గారు ఎన్టీవీ ప్రేక్షకులకి సరైన సమాచారం వెళ్ళాలి. అబద్ధాలు చెప్పి డిబేట్ అయిపోయే లోపల 4 అబద్ధాలు ప్రచారం చేశానట్టు మాట్లాడితే పట్టాభి గారికి అది సరికాదు. ఆయన చెప్పిన ఎన్టీఆర్ సుజల అనే పథకం అసలు అమల్లోకి తెలియదు సార్. తెలుగుదేశం పార్టీ ఆ పేరు పెట్టి ఆ స్కీమ్ ని సొమ్ము చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జన్మభూమి కార్యకర్తలు. అంతేగాని దాని ద్వారా జరిగిన దోపిడీయే గానీ ఆ పథకం అసలు అమల్లోకే నోచుకోలేదు. తూతూ మంత్రంగా అక్కడొక దగ్గర రిబ్బన్ కట్ చేసి ఎల్లో కలర్ వేసి ఊరికే ఫోటో ఆపర్చునిటీగా ఫోటోలు దిగారు కానీ మేము రద్దు చేయటం ఏంటి సార్? మేమే రద్దు చేయలేదు, అసలు దాన్ని అమలే చేయలేదు. అలాగే స్వచ్ఛధార కూడా బోగస్ గా పేర్లు పెడతారు సార్, మంచి పేర్లు పెడతారు. ప్రజలందరికీ తెలుసు. మధ్యలో మాట్లాడకండి పట్టాభి గారు. మన ఇద్దరు మధ్యలో మాట్లాడుకుంటే సమాచారం మీరు చెప్పిన దానికి ఆన్సర్ పోదు. నేనేది స్వచ్ఛధార అనేది కానీ చెప్పని పాయింట్ బై పాయింట్ వస్తున్నా. స్వచ్ఛధార అనే స్కీమ్ కూడా సార్ మంచి అందమైన పేర్లు పెడతారు. ఎందుకంటే మీడియా చాలా సపోర్టివ్ గా వాళ్ళకు ఉంటది. వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియా మంచి పేర్లు పెట్టి వాళ్ళకి అందిస్తారు, వాటిని డ్రాప్ చేసి ప్రమోట్ చేస్తారే తప్ప వాళ్ళు ఏ రోజు కూడా స్కీమ్స్ ని పర్ఫెక్ట్ గా అమలు చేసిన దాఖలాలు లేవు. ఇకపోతే హెల్ప్ లైన్ గురించి చెప్పారు, కంట్రోల్ రూమ్ గురించి చెప్పారు. సార్ ఈ రోజు మూలపడ్డ అంబులెన్స్ లేవు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇది. ఈ రోజు 108 కొట్టినా 104 కి ఫోన్ చేసినా ఖచ్చితంగా కూడా కావాల్సిన టైంలో ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంబులెన్స్ వచ్చి వాళ్ళని పిక్ చేయడంతో పాటు పశ్చిమ గోదావరికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు రాత్రి మొత్తం కూర్చుని మానిటరింగ్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో సమీక్ష, కలెక్టర్ గారితో సమీక్ష, హెల్త్ నిపుణులతో సమీక్ష, కాటర్నేని భాస్కర్ గారు ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. ఏంటి సార్ ఊరికే పట్టాభి గారు అన్న ప్రశ్నలో పట్టాభి గారే ఏదో పని ఏలూరు వెళ్తే ఆయనకి ఇబ్బంది అయితే చంద్రబాబు నాయుడు గారికి
నిగ్రహం కోల్పోయి కాదు, ఆయన అడిగిన ప్రశ్న- ఓవర్ క్లోరినేషన్ అని కాసేపు జూమ్ మీటింగ్ లోకి వచ్చి మంత్రి గారికి ఫోన్ చేయాలా, కలెక్టర్ గారికి ఫోన్ చేయాలా? ఇంగితం ఉండాలి, వయసుకు తగ్గ ఇంగితం ఉండాలి. వయసుకు తగ్గ ఇంగితం లేకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సాయత్కం? ఈ రాజకీయ విమర్శలు కాదు, నేను కన్స్ట్రక్టివ్ గా నేను సరైన సమాధానం చెప్తున్నా. ఉన్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకొచ్చా. మీరు రాజకీయ విమర్శలు నిర్మాణ- అంటే నేను చాలా చేయగలను. రాజకీయ నిర్మాణ- విమర్శలు కంట్రోల్ రూమ్ అనే కాదు, కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది పాజిటివ్ గా తీసుకునే అవకాశం లేదా? పాజిటివ్ గా తీసుకునే అవకాశం లేదా రవిచంద్ర రెడ్డి గారు? ఒక కన్స్ట్రక్టివ్ సలహాగా, ప్రతిపక్ష ఇచ్చే సలహాగా తీసుకునే అవకాశం లేదా రవిచంద్ర రెడ్డి గారు? నిర్మాణాత్మకమైన విమర్శని ఖచ్చితంగా సహేతుకంగా స్వీకరిస్తాం, ఖచ్చితంగా అంతే నిబద్ధతతో వ్యవహరిస్తాం. కానీ ఒక అర్థం పర్థం లేకుండా ఒక మిస్టీరియస్ గా ఉన్న ఒక విపత్తు ఏర్పడ్డప్పుడు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అని చెప్పే పెద్ద మనిషి ఓవర్ క్లోరినేషన్ అని కాసేపు శుద్ధ కలిపారని చెప్పి కాసేపు ఏ విధంగా ఇంగితం లేకుండా మాట్లాడతారు సార్? వయసు పెరిగితే చాదస్తం పెరిగిందా? చాదస్తం పిచ్చిగా ముదిరిందా? నాకేం అర్థం కావట్లేదు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, నవ్విపోతున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన చూసి నవ్విపోతున్నారు. మినరల్ వాటర్ డిస్పెన్సింగ్ యూనిట్ కి అర్థం లేదా? దేనికి అర్థం లేదు? దేనికి అర్థం లేదు? నేను చెప్తా. మేము నిర్మాణం సూచనలు చేస్తుంటే అర్థం లేని విషయాలని చెప్తారేంటి సార్? ప్రజల ప్రాణాలు పోతున్నాయి అక్కడ, కనీస సౌకర్యాలు కల్పించరు ఏలూరులో మీరు. సార్ ఒక్క నిమిషం ఋషి గారు, 500 సార్ ఒక్క నిమిషం సార్ ఋషి గారు సమాధానం చెప్పండి. 588 మందికి ఈ ఆపద వస్తే 538 మందిని కాపాడాం. పూర్తిగా మిగతా వాళ్ళు నియంత్రణలో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. ఒకే ఒక్కరికి మిస్యాప్ జరిగింది. అది అనేక ఆరోగ్య సమస్యలు అంతకు ముందు ఉన్న వాటి వల్ల ఇంపాక్ట్ అయిందా లేదా పరిశీలన జరుగుతూ ఉంది. దాంతో పాటు అనేక మంది బాధితులు మేము మినరల్ వాటర్ తాగినా కూడా మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. దీన్ని అండర్లైన్ చేసి చూడండి. ఊరికే ఏదో ఒకటి చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి శిష్యగణంగా మీరు కూడా దుర్మార్గమైన ఆరోపణలు చేయొద్దని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంగితం లేదు పట్టాభి గారికి ఉందని నేను అనుకుంటున్నా. సార్ రవిచంద్రారెడ్డి గారు, మీరు దయచేసి మేము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఎవరు మాట్లాడమన్నారు సార్? మా పని మేము చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజలను కాపాడుకునే అసలు మీకేం పని? అంటే ప్రశ్నించకూడదా రవిచంద్ర రెడ్డి గారు? అట్లా కాదు కదా. కాదు, ఇప్పుడు తెలుగుదేశం అడిగింది కాదు, ఆ మాటకు వస్తే జనసేన, తెలుగుదేశం అడిగింది, కాంగ్రెస్ మాట్లాడుతోంది, జనసేన మాట్లాడుతోంది. కాదు, ఇప్పుడు ఒక న్యూరోఫిజిషియన్ తీసుకురాలేకపోయారన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయలేకపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అందరూ అడుగుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అంటే క్వశ్చన్ చేయొద్దంటారు ప్రతిపక్షాన్ని ఈ సందర్భంగా రవిచంద్ర రెడ్డి గారు? సార్ క్వశ్చన్ చేయడం వేరు, మేము యాక్షన్ తీసుకోకుంటే క్వశ్చన్ చేయాలి. ఆ హక్కు ప్రతిపక్షాలది, ఆ బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది. కానీ నిర్మాణాత్మకంగా మాట్లాడాల్సిన పెద్ద మనుషులు విమర్శల కోసమే పని కట్టుకొని ఒక విపత్కరమైన పరిస్థితిని రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గం, అనైతికం అని చెప్పాయిందాక. ఇంతకన్నా పెద్ద పదాలు కూడా వాడొచ్చు. నాకు సంస్కారం అడ్డొస్తుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు కొన్ని మాటలు చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినాను, కానీ పవన్ కళ్యాణ్ గురించి అసలు మాట్లాడడం అనవసరం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నట్టు నటిస్తున్నారే తప్ప ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఏమన్నా మాట్లాడదలుచుకుంటే ఆయన మాట్లాడచ్చు. రైట్ డాక్టర్ గారు, ఇంకా దీనికి సంబంధించి మెడికల్ యాంగిల్లో చేయాల్సిన రీసెర్చ్ ఏ రకంగా ఉండొచ్చు? అంటే ఒకటి ఆహారమా, లేకపోతే నీరా, లేకపోతే కూరగాయలా, లేకపోతే కొన్ని మాంసానికి సంబంధించి చేపలు, రొయ్యలా, లేకపోతే ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు చెప్పింది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మినరల్ వాటర్ తాగిన వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయితే మరి అప్పుడు నీటి వల్ల కాదేమో, మరి ఇంక దేని వల్ల అయి ఉండే అవకాశం ఉంటుంది? అలాగే కేవలం ఏలూరుకి మాత్రమే పరిమితం కాకుండా ఇది ఒక సుమారు నవంబర్ నుంచే ఈ రకమైన పరిస్థితి. అంటే అప్పటి నుంచి ఆ నీళ్లు తీసుకుంటే గనక ఒక నెల 2 నెలల వ్యవధిలో బయటపడతారా? సో అంటే ఇంకా బాధితుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందా? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన రెండు, ఒకటి పాయిజనింగ్, రెండు ఇన్ఫెక్షన్. ఓకే, ఇన్ఫెక్షన్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఒక న్యూ వైరస్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఎప్పుడు వస్తుంటాయి, అవి చూసుకోవాలి. వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు ఈ సిఎస్ఎఫ్ శాంపుల్స్ కానీ బ్లడ్ శాంపుల్స్ కానీ పంపించారు మనం వైరాలజీ ల్యాబ్ నుంచి. మనము రిజల్ట్ మేబీ ఇంకొక 1-2 డేస్లో రావాలి. ఇట్ ఈస్ నాట్. సెకండ్, పాయిజనింగ్ ఆర్ టాక్సిటీ. ఈ టాక్సిటీ అనేది మనం తినే ఆహార పదార్థాల నుంచి, తాగే వాటర్ నుంచి వస్తుంది. వాటర్ అంటే కూల్ డ్రింక్స్ ఇవి కూడా అవ్వచ్చు, ఏవైనా తాగే వాటి గురించి.
సో స్పెసిఫిక్ గా వాటర్ నుంచి వస్తున్నవి కాదా, లేకపోతే మిల్క్ నుంచి వస్తుందా, లేకపోతే ఫుడ్ నుంచి వస్తుందా, ఫుడ్ యాడిటివ్స్ అంటే మనం కొన్ని టేస్ట్ కోసం వేసుకునే ఉంటాయి వాటి వల్ల వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది అనేది విస్తృతంగా శాంపుల్ అనాలిసిస్ చేసి దానికి కాజ్ అనాలిసిస్ అంటారు, కాజేటివ్ ఏజెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి బ్లడ్ లో దొరికింది లెడ్, నికిల్, పెస్టిసైడ్స్. ఈ లెడ్, నికిల్, పెస్టిసైడ్స్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ లెవెల్స్ మనకి సీజర్స్ కాజ్ చేసినంత ఎక్కువ ఉన్నాయా లేదా అనేది మనకి మెన్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు లెడ్ ఉన్నదనుకోండి, మనకి అది పాయిజన్ గా ఉన్నప్పుడు, లో లెవెల్లో ఉన్నప్పుడు అది ఇమ్యూనిటీని ఎప్పుడో ఒక 2-3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన పోవడము, పిల్లలకి ప్రాబ్లం రావడము, ఇలాంటివి కూడా ఉంటాయి. అయితే అవి అప్పటికే క్రానిక్ గా ఆల్రెడీ ఉన్నదా అంటే వేరే శాంపుల్స్ అందరికి చెక్ చేసి చూసారా, ఓన్లీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చెక్ చేశారా, ఈ లెడ్, నికిల్ అనేది ఓన్లీ ఎఫెక్టెడ్ పీపుల్ లోనే ఉందా, అదర్ పాపులేషన్ ఆఫ్ ద అంటే ర్యాండమ్ శాంపుల్ చేస్తే కూడా ఎక్కువ ఉందా, మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ర్యాండమ్ శాంపుల్ లో కూడా అంటే ఎవరైతే ఎఫెక్ట్ అవ్వలేదో వాళ్ళలో కూడా లెడ్ ఎక్కువైంది అనుకోండి, ఇది టోటల్ గా అక్కడ ఏరియాలో మనం పెద్ద సీరియస్ ఎఫెక్ట్ కింద తీసుకోవాలి. అదే ఎఫెక్ట్ అయిన వాళ్ళలోనే ఉందనుకోండి, ఇది పాయిజన్ కింద తీసుకోవాలి. అలానే ఎనిమల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి చుట్టుపక్కల కుక్కలు ఉంటాయి, గేదెలు, బర్రెలు, వాటి కూడా అవే నీళ్లు తాగుతాయి, నీళ్లు కానీ ఫుడ్ కానీ. అయితే దాన్ని చూస్తే వాటిలో లేవనుకోండి, సో హ్యూమన్ ఫుడ్ కన్సంప్షన్ చైన్ లోనే ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఎనిమల్స్ లో లేవనుకోండి, హ్యూమన్ ఫుడ్ కన్సంప్షన్ లోనే ఉన్నట్టు. అలానే రివర్ వాటర్, బోర్ వాటర్, వెల్ వాటర్, ఈ పొలాల్లో ఉన్న వాటర్ తీసి అనాలిసిస్ చేస్తారు. ఆ కన్సంప్షన్ కి సంబంధించిన అనాలిసిస్ అవి ఎట్లా వస్తున్నాయి, ఇలానే ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఉన్నవి కూడా తీస్తారు. సో అవి తీసి దానివల్ల వచ్చిందా లేదా చూస్తారు. సో ఇవన్నీ మనకు ఆన్సర్ రావాలంటే మేబీ ఇంకొక 4-5 రోజులు పడుతుందేమో. ఈ లోపల మనకి కేసులు పెరగచ్చు, తగ్గచ్చు, లేదా ఒక సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ టాక్సిటీ జరిగి ఆ బ్యాచ్ రిలీజ్ అయినాక అవి కన్జ్యూమ్ అయిన వాళ్ళకి రావచ్చు, సబ్సైడ్ అయిపోవచ్చు, దాని తర్వాత మళ్ళీ రాకపోవచ్చు. సో మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది కనుక్కోవడానికి మనం టైం తీసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, అక్కడ ఎవరో ఒక వ్యక్తి మిస్టేక్ వల్ల చూసుకోకపోవడం వల్ల అది లేదు కలిసిపోయింది అనుకోండి, ఆ బ్యాచ్ ఎవరికైతే బయటకు వెళ్ళిందో స్టోర్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్ ఆర్ కొన్ని ఉంటాయి అడిటివ్ ఫుడ్స్, ఇప్పుడు ప్యాకెట్లు చేస్తారు, అలాంటి ఏమైనా కొన్ని మార్కెట్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, అవి వాడిన వాళ్ళకి వచ్చింది అనుకోండి, అవి ఏంటంటే అవి వాడిన వరకే, దాని తర్వాత బ్యాచ్కి అది కరెక్ట్ అయిపోతాయి. సో ఇవన్నీ మనకి ఆన్సర్ చెప్పాలి ఎవరంటే రీసెర్చ్. మనకి ఎయిమ్స్, ICMR లేకపోతే WHO మనకి పూణేనో మనకి ఆన్సర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది. పటాబ్ గారి చెరువు సంగతి ఏంటి? పంపుల చెరువు వద్దకి ఎవరిని వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. అక్కడ చెరువు నీళ్లు తాగిన వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు, ముఖ్యంగా దక్షిణ వేదికకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. అంటే ఒకటి వాస్తవాలకు సంబంధించి ఒకటి బయటికి రావాలి, బట్ రూట్స్ అక్కడ ఏమైనా ఉన్నాయా? మీరు అనుమానం వ్యక్తం చేశారు, తెలుగుదేశం పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు రిషి గారు, మేము ముందే చెప్పాం, ఏలూరు పట్టణంలో ఒక హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నెలకొని ఉంది. ఇవాళ ఎక్కడెక్కడ ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయో వాటిని కంప్లీట్ గా షట్ ఆఫ్ చేసి వాటిని అక్కడ శానిటైజ్ చేయడం కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం కానివ్వండి, ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలి. మీరు ఒక్కసారి గమనిస్తే రిషి గారు, ఆదివారం మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఏలూరు పర్యటనకు వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించి ఆసుపత్రులని సందర్శించే వరకు ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేకపోయారండి? విజయవాడ నుంచి ఏలూరు ఎంత దూరం అండి? 40 నిమిషాల్లో చేరుకోవచ్చు ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏలూరుకి. సోమవారం ఆయనకి ఏదో ముందుగానే ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఏదో ఉంటే దానిలో భాగంగా వచ్చేదో టాటా బై బై చెప్పి వెళ్ళిపోతారా ముఖ్యమంత్రి గారు? హుటాహుటిన ఆ సంఘటనా స్థలానికి వెళ్ళాలి కదా, వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించాలి కదా. మా లోకేష్ గారు వెళ్లి గట్టిగా నిలదీసే వరకు వాళ్ళు ఆ ముద్దు నిద్రలోంచి లెగవరు. సరే, ఏదేమైనా రిషి గారు, మేము వైసీపీ నాయకులకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులందరికీ కూడా మేము నిర్మాణాత్మకంగా ఏది మాట్లాడి ప్రజల పక్షాన ఏ లోపాన్ని ఎత్తి చూపినా కూడా ఎదురుదాడి చేయడం తప్పితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పరు. ఇందాక నేను అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఒక్కదానికి కూడా రవిచంద్ర రెడ్డి గారు క్లియర్ గా సమాధానం రాలేదు. అయినప్పటికీ మేము నిర్మాణాత్మకంగానే ఉంటాం, ప్రజల పక్షాన కన్స్ట్రక్టివ్ గా మేము అంశాలను లేవనెత్తుతూనే ఉంటాం. వాళ్ళు సమాధానాలు చెప్పకుండా ఎంతసేపు ఎదురుదాడి చేసినా మేమేమి వెనక్కి తగ్గే పరిస్థితే లేదు. ఇవాళకి కూడా మేము ఒకటే చెప్తూ ఉన్నాం, మీరు ఏలూరు పట్టణమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్స్ ని మీరు చెక్ చేయాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ కానివ్వండి,
వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి వ్యవస్థ మొత్తాన్ని కూడా మీరు అన్ని శాంపిల్స్ తీయాల్సిందే. అన్ని శాంపిల్స్ టెస్ట్ చేయాలి. ఎక్కడెక్కడ ఇటువంటి లోపాలు ఉన్నాయో మళ్ళీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఏవైతే శాంపుల్స్ కలెక్ట్ చేసి వాళ్ళ అనేక సంస్థలకు మీరు సమర్పించారో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలను కూడా మీరు బహిర్గతం చేయాలి, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి సార్. ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. ఇవాళ నేషనల్ మీడియా దగ్గర నుంచి వాళ్ళు మనం ఈ డిబేట్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఈ డిబేట్ కొన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు. ఈ డిబేట్ ద్వారా వాళ్ళకి కొన్ని వాస్తవాలు తెలియాలి కదా. ఇవాళ ప్రభుత్వంకి కొన్ని నివేదికలు వాళ్ళు ముఖ్యమంత్రి గారు సమర్పించారు. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తే ఆ రిపోర్ట్స్ ఎందుకని బయట పెట్టరు? ప్రజలకు వాస్తవాలు తెలుసుకోవాల్సిన రైట్ వాళ్ళకి లేదా? రాజేంద్రారెడ్డి గారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒక్క నిమిషం రిషి గారు, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలి. అదే విధంగా ఇమ్మీడియట్ గా ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటిలో కూడా మీరు ప్యూర్ డ్రింకింగ్ మినరల్ వాటర్, మొబైల్ మినరల్ వాటర్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు తెలియకపోతే చెప్పండి, మేము చెప్తాం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో. మీకు అడ్రస్లు ఇస్తాం. ఎవరు వస్తారా, ఎక్కడ ఉన్నాయి ఆ వెహికల్స్ మీరు తెప్పించండి. సందుకి ఆ వెహికల్స్ ని పంపించండి. ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఇవ్వండి. ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయండి. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి. కోవిడ్ సమయంలో చూసాం ఈ అంబులెన్స్ పరిస్థితి ఏంటో. ఒక్కొక్క అంబులెన్స్ లో కుక్కి తీసుకెళ్లారు చరిత్ర. కాబట్టి మీరు అంబులెన్సుల గురించి మాట్లాడొద్దు. దయచేసి ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి మీరు సీరియస్ గా తీసుకోండి అంశాన్ని. రాజేంద్ర రెడ్డి గారు, ప్రభుత్వం మీద వచ్చిన కూడా మీరు నిర్మాణాత్మకంగా స్వీకరిస్తే ప్రజలు బాగుపడతారు. రాజేంద్ర రెడ్డి గారు, ప్రభుత్వం మీద వచ్చిన 2 విమర్శలు చెప్తాను. పట్టాభి గారితో దానికి సమాధానంతో పాటు దీనికి కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. 10 రోజుల క్రితం నుంచి దాదాపు 10-12 రోజుల క్రితం నుంచి కూడా కేసులు నమోదవుతూ ఉన్నా నీటిలో తేడా వల్ల వైద్యులు చెప్పినా పట్టించుకోలేదు అనేది ఒకటి ఎలిగేషన్. రెండోది, బాధితుల సంఖ్య తగ్గించుకోవడానికి చాలా తొందరగా డిశ్చార్జ్ చేసేస్తున్నారు, వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉంచకుండా అనేది ఒకటి కీలకమైన ఆరోపణ ఒకటి వచ్చింది. సార్, 2 ఆరోపణలు కూడా తప్పు అంటాను నేను. ఎవరికి కూడా ట్రీట్మెంట్ పూర్తి కాకుండా డిశ్చార్జ్ చేయట్లేదు. పూర్తిగా ట్రీట్మెంట్ అయినానికి మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా 10-12 రోజులుగా కేసులు వస్తున్నాయని చెప్పడం అవాస్తవం. ఎందుకంటే ఒక డిసీజ్ ఒక రోజు రాత్రి 10:30 తర్వాత పొద్దున కల్లా 120 పై కేసులు వచ్చినాయి అంటే ఇది పానిక్ గా ఒక్కసారిగా వచ్చిన కేసుల తీవ్రతను మనం చూస్తున్నాం. అంటే 10 రోజులు 12 రోజులు 1-2 కేసులు వస్తే అసలు మామూలుగా దీనికి ఎలా అన్వయించుకుంటారు? ఇవన్నీ కూడా గాలి వార్తలు ప్రచారం చేసే వ్యక్తుల ద్వారా వచ్చిన సమాచారం. ఖచ్చితంగా ఈ ఆరోపణలో నిజం లేదని చెప్పదలుచుకున్నా. ఇందాక పట్టాభి గారు ఒక మాట అంటూ ముందుగా లోకేష్ గారు వచ్చి అందరినీ బాధితులను పరామర్శించారు. అప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదంటే, మేము ఫోటో ఆపర్చునిటీ మనుషులం కాదు సార్. నిర్మాణంగా పనిచేసే ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కోసం అంకిత భావం చేసే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? హాస్పిటల్కి వచ్చారని చెప్తున్నారు పట్టాభి గారు. సార్ నేను చెప్పనేంటి సార్, నేను అనేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షలు సమావేశాలు దాని గురించి ఆందోళన, దానిలో ఉన్న తీవ్రత అంతా గమనించిన తర్వాత ఏమేమి చేయాలో ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారితో మానిటరింగ్ చేస్తూ ఆయన అభినందిస్తూ పూర్తిగా వ్యవస్థనంతా మానిటరింగ్ చేసి పూర్తి నియంత్రణని సాధించాలనే ఉద్దేశంలో ఆయన చేయాల్సిన ప్రయత్నాలు చేయడంతో పాటు ఆయన అటెండ్ అయ్యి బాధితులను స్వయంగా పరామర్శించడం, హాస్పిటల్స్ కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంతేగాని ఫోటో ఆపర్చునిటీ కోసం వచ్చి డ్రైనేజ్ నాళాల దగ్గర ఫోటో ఆపర్చునిటీగా లోకేష్ ఏదైతే పర్యటన చేశారో లోకేష్ గారు, సార్ మేము ఒకటే అడుగుతున్నాం, ఇంత చిత్తశుద్ధి లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారికో ఉంటే ఇదే విధమైన ఇబ్బంది వైజాగ్ గ్యాస్ సంఘటనలు జరిగినప్పుడు కూడా వచ్చింది. తండ్రి కొడుకులు ఎక్కడైనా ఒక్కసారైనా విజిట్ వచ్చారా సార్? ఆంధ్రప్రదేశ్ కి తిరిగి ఎంట్రీ కావడానికి కోవిడ్ కి పర్మిషన్ తీసుకుందేమో గ్యాస్ బాధితులను పరామర్శిస్తామని చెప్పి, కానీ వైజాగ్ మొహం కూడా చూడలేదు సార్ వీళ్ళు. సార్, తండ్రి కొడుకులకి రాజకీయ నిబద్ధత తప్ప ప్రజల మీద ప్రేమ, చిత్తశుద్ధి, అభిమానం, ప్రజలకు మేలు చేయాలనే కాంక్ష ఏమాత్రం లేదు కాబట్టి ప్రజలు దూరంగా పెట్టారు సార్ వీళ్ళని. అంతేకాదు విపత్కరమైన సమయంలో కోవిడ్ నుంచి భయపడి దూరంగా ఎక్కడో హైదరాబాద్ లో దాంకున్న తండ్రి కొడుకులు ఘన చరిత్ర వహించిన వారుగా చరిత్రను నిలుస్తారు సార్. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, కార్యకర్తలు గాని, నాయకులు గాని, ప్రభుత్వం గాని పూర్తిగా ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేయడంతో పాటు ప్రతి బాధితుడిని కాపాడుకునే కార్యక్రమం ప్రభుత్వం యొక్క బాధ్యతగా తీసుకుని ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తోంది. ప్రజలందరినీ కాపాడుకునే ప్రయత్నంలో మేము వీళ్ళ దగ్గర సలహాలు సంప్రదించారు. వీళ్ళు రాసిన లేఖల మహత్కార్యాల గురించి మేము చర్చించాల్సిన అవసరం లేదు సార్. రైట్, అది వదిలేస్తే ఇందాక డాక్టర్ గారు మాట చెప్పారు, ర్యాండమ్ శాంపిల్స్ తీసుకోవడం మీద ఎంతవరకు దృష్టి పెట్టారు? అంటే విక్టిమైజ్డ్ కాకుండా ఒకవేళ పరిసర ప్రాంతాల్లో రేపు ఎవరు విక్టిమ్స్ గా మారకుండా దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా? అలాగే ప్రత్యేకమైన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే యాంగిల్ మీద సమాచారం చెప్తా సార్. సార్ రిషి గారు, ప్రభుత్వ పరంగా ఉన్న సమాచారం చెప్తా.
అనేక కోణాల్లో ఈ వ్యాధి యొక్క తీవ్రత ఎందుకు వచ్చింది, అసలు ఏ విధంగా వచ్చిందని అనేక కోణాల్లో దీన్ని పరిశీలించడం జరుగుతోంది. ఇప్పటి వరకు చర్చ అంతా కూడా నీళ్ల మీద లేదా కూరగాయల మీద లేకపోతే ముఖ్యంగా పాల మీద మాత్రమే జరిగింది. ఇంకా అనేక కోణాల్లో విస్తృతంగా దీని మీద దర్యాప్తు జరుగుతా ఉంది సార్, అంటే ఎంక్వైరీ జరుగుతా ఉంది ప్రభుత్వ పరంగా. ఏ విధంగా అంటే సార్, మనం ఈ మధ్య కోవిడ్ వచ్చిన తర్వాత క్లోరినేషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టాం. ఆ క్లోరినేషన్ స్ప్రేలు విపరీతంగా కూడా వాడడం జరిగింది, అన్ని దగ్గరలో వాడడం జరిగింది. అదే విధంగా దానివల్ల ఏమన్నా కొంత ఇంపాక్ట్ వచ్చిందా, ఓవర్ క్లోరినేషన్ ఎక్కడ జరిగిందా, ఆ పర్టికులర్ ఏరియాలోనే ఈ బాధితుల సంఖ్య పెరిగిందా, లేకపోతే ఇటు దెందులూరు గాని ఏలూరు గాని ఆక్వా పాండ్స్ ఎక్కువ సార్. ఆక్వా పాండ్స్ యొక్క రొయ్యల చెరువులు చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా రకాలుగా కోడి వ్యర్థాలతో పాటు అనేక రకాల వ్యర్థ పదార్థాలు దాంట్లో వేస్తూ ఉంటారు సార్. వాటి వల్ల ఆ నీళ్లు ఏమన్నా సంబంధిత మంచినీటి చెరువుకి ఏమన్నా కనెక్ట్ అయ్యి ఆ విధంగా పాయిజనస్ గా ఇన్ఫెక్ట్ అయిందా, ఆ విధంగా సేకరించిన నీరేమన్నా వచ్చిందా, అనేక కోణాల్లో సార్ పారదర్శకంగా పూర్తి నిబద్ధత ప్రజలను కాపాడుకోవాలి. భవిష్యత్తులో ప్రజల్ని ఇలాంటి విపత్కరమైన పరిస్థితులకి దూరంగా ఉంచాలి, వాళ్ళని కాపాడాలనే నిబద్ధత ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగే ప్రత్యేకమైన ప్రజలకు చేరాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమైన బులెటిన్స్ లాంటివి కూడా రిలీజ్ చేసి ఆ హెల్ప్ లైన్ నెంబర్ మీద కూడా ఒకటి డిబేట్ ద్వారా మనం ఫోకస్ చేసి మీరు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే బహుశా ఇంకొంచెం మేలు జరుగుతుందేమో. రవిచంద్ర రెడ్డి గారు ఆ యాంగిల్ కూడా ఆలోచించండి. పటాబ్ గారు చెప్పండి, మీరు పాయింట్ రైజ్ చేస్తారు. అన్ని చర్యలు నిర్మాణాత్మకంగా ప్రచారం దూరంగా ఇంకొక సమస్య ఏంటంటే రిషి గారు, రవిచంద్ర రెడ్డి గారు వినండి ఒక్క నిమిషం. ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ చెప్పండి, మనందరికీ తెలుసు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో రాష్ట్రంలో. ఇవాళ రోడ్లు పూర్తిగా ధ్వంసం అవటం వల్ల రోడ్డు అడుగు భాగాన ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు అన్ని పగిలిపోయినాయండి. నేను ప్రత్యక్షంగా చూసా. నేను 9 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఈ మధ్యకాలంలో పర్యటించినప్పుడు రోడ్లకి గోతులు పడి వాటి అడుగునున్నటువంటి ఈ పైప్ లైన్లు పగిలిపోయి మురుగునీరంతా కూడా ఆ పైప్ లైన్ల ద్వారా డ్రింకింగ్ వాటర్ లో కలిసిపోతుంది. వీళ్ళు రోడ్లకి కనీసం మరమ్మతులు చేయకపోవటం వల్ల ఆ పైప్ లైన్స్ అన్ని దెబ్బతిని కంటామినేట్ అవుతుంది వాటర్. ఇప్పటికైనా కనీసం ఆ రోడ్ల మరమ్మతు పైన దృష్టి పెట్టండి. ఇవాళ మీ ప్రభుత్వ వైఫల్యాలు 1 కాదు 2 కాదు, లిస్టు చాంతాడంతుంది. సరి చేసుకోండి. అదేవిధంగా విశాఖపట్నం పటాబ్ గారు ఈ విషయంలో ముఖ్యంగా ఏలూరు వింత ప్రస్తుతానికి ఫ్రీగా ఉండిపోయిన విషయంలో ఇంకా ఏం చేయొచ్చు, ఏం చెప్పొచ్చు అది చెప్పండి. అదే ఇప్పుడు ఏలూరుకి సంబంధించి రిషి గారు ఇప్పటికీ డ్యామేజ్డ్ పైప్ లైన్స్, రోడ్లు దెబ్బతినటం వల్ల డ్యామేజ్ అయినటువంటి పైప్ లైన్లు ఇప్పటి వరకు రీప్లేస్ చేయలేదు. ముందుగా పైప్ లైన్లన్నీ రీప్లేస్ చేయాలి, రోడ్లు మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ఇందాక నేను చేసినటువంటి సూచనలన్నీ కూడా వాళ్ళు అమలు చేయాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఏలూరే కాకుండా మిగతా పట్టణాలు అన్నింటిలో కూడా ఈ రివ్యూ జరగాలి. ఓవరాల్ స్టేట్ వైడ్ రివ్యూ అనేది ఇమ్మీడియట్ గా జరగాలి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి అనుభవంతో ఆయనకి డిజాస్టర్స్ ని గతంలో హుదూద్ అప్పుడు ఏ రకంగా చేశారు, తిత్లీ అప్పుడు ఏ రకంగా చేశారు ప్రత్యక్షంగా చూసాం. ఆ అనుభవంతో ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఎలాగో అనుభవం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు కాబట్టి మేము సూచనలు ఇస్తున్నాం. దయచేసి వాటిని నిర్మాణాత్మకంగా స్వీకరించి పాటించమని చెప్పండి. ఇక్కడ పాలిటిక్స్ ప్లే చేసే సమయం కాదు ఇది. అదే విధంగా ఎల్జీ పాలిమర్స్ విషయంగా కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. ఇమ్మీడియట్ గా వెళ్లాలనుకుంటే ఆయన ప్రైవేట్ ఫ్లైట్ కి హైదరాబాద్ నుంచి పర్మిషన్ ఇవ్వలేకపోవటం వల్ల ఆయన వెళ్ళలేకపోయారు ఆ రోజున. అంతేగాని ఎక్కడ బాధితులుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలుస్తుంది. దయచేసి మేము చేసినటువంటి సూచనలు అమలు చేస్తే ఇప్పటికైనా ప్రజలు కొద్దిగా ధైర్యంగా ఉంటారు. రవిచంద్ర గారు ఏం చెప్తారు ఫైనల్ గా? రిషి గారు ఫైనల్ గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పట్టాభి గారు చెప్పారు 9 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఏరియాలో తను పర్యటన చేశా అని చెప్పారు. అనేక దగ్గర రోడ్లలో పైప్ లైన్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని ఏదైతే చెప్పారు, తను ఏమన్నా సొంతంగా అంత బాధ్యతాయుతంగా తిరిగిన వ్యక్తిగా తను అబ్జర్వ్ చేసిందని ఫోటోలు తీసి ఎవరికైనా ఫిర్యాదు చేసి ఆ ఫోటోల ద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసే కార్యక్రమం చేశారా? ఊరికే ఇట్లాంటి డిబేట్లలో ఇలాంటి విషయాల్ని ప్రస్తావించి దాన్ని హైలైట్ అయ్యి దాంతో కూడా తను కూడా హైలైట్ అవ్వాలని చూస్తున్నాడు అనేది ఒక మాట. దాంతో పాటు సార్ చంద్రబాబు నాయుడు గారు పదే అనుభవం చెప్తాడు. అనుభవం అంటే వయసు పెరగడం కాదు సార్, అనుభవం అంటే వయసు పెరగడం కాదు. సమాజం పట్ల ప్రజల పట్ల ప్రేమ, అంకిత భావం, నిబద్ధత ఉండడం అనుభవం. అంతేగాని వయసు పెరిగితే అనుభవం అని చెప్పి ఎవరో అన్నారు సార్. వయసు పెరిగితే ఆయనకి చాదస్తం పెరిగినట్టు. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే ఫైనల్ గా రవిచంద్ర రెడ్డి గారు ఏలూరులో ఇప్పుడు ప్రజలకి అలాగే చుట్టుపక్కల కొంచెం భయాందోళన ఉన్న ప్రజలకి ఏం చెప్తారు? అందరికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఎన్టీవీ ద్వారా, ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. 108, 104 సర్వీసెస్ ఉపయోగించుకోండి. ఖచ్చితంగా కూడా విత్ ఇన్ నో టైం మిమ్మల్ని కాపాడేందుకు ప్రభుత్వం ఉంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు సంపూర్ణమైన ట్రీట్మెంట్, సంపూర్ణ సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అంతాయి.
ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలందరికీ మేలు చేయడానికి కంకణం పద్దులైనారు. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు 24/7 ఈ ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. వెల్ డాక్టర్ గారు, ఫైనల్ గా ఇప్పుడు బాధిత కుటుంబాలు లేదా చుట్టుపక్కల కుటుంబాలు కూడా కొంత పానిక్ నెస్ లో ఉన్నాయి. సౌకర్యాల కల్పన మీద పెట్టండి. ఎస్ డాక్టర్ గారు ఏం చెప్తారు వాళ్ళకి? రవీంద్ర గారు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పారండి, ఎవరు చేశారండి? రైట్, రవిచంద్ర రెడ్డి గారు, పట్టాభి గారు, ఒక నిమిషం డాక్టర్ గారు మాట్లాడేద్దాం లైవ్ లో, ఒక నిమిషం. మీరు మమ్మల్ని అనేంతటి వాళ్ళ ఎస్ సరే, అది వదిలేయండి, ఎవరంతా వదిలేద్దాం. ఇప్పుడు డాక్టర్ గారు ఒకే కుటుంబంలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ పాలు తాగటం, నీళ్లు తాగటం, ఇలాంటి ఫుడ్ కన్సంప్షన్స్ ఒకే కుటుంబంలో ఒకే విధంగా ఉంటాయి. కరెక్ట్. సో ఒకే కుటుంబంలో వ్యక్తులు ఒకళ్ళే ఎఫెక్ట్ అవుతున్నారు, కానీ ఇద్దరు ముగ్గురు ఎఫెక్ట్ అవుతున్నట్టు కనబడట్లేదు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని దానికి బట్టి గైడ్ లైన్స్ తీసుకొని, అంటే ఫుడ్ ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఒకవేళ ఫుడ్ కన్జ్యూమబుల్స్ లో కనుక ఉంది అంటే అందరూ వాటిని ఇప్పుడు ఉన్న వాటిని మానుకొని కొత్తగా లైఫ్ స్టైల్ మార్చి మనకి విషయం తెలిసేంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీరు, మనం వండుకునే నీరు, ఫుడ్ నుంచి కానీ అందులో వాడుకునే దినుసులు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నాయి, ఇప్పుడు ఎడిటివ్స్, కారం, పసుపు, ఇలాంటివి ఏవైనా మనకి కన్సంప్షన్ లో కంటామినేషన్ ఉండే ఛాన్స్ ఉన్న వాటన్నిటిని అతి జాగ్రత్తగా పరిశీలించి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రజలు అప్రమత్తంగా కన్జ్యూమ్ చూసుకోవాలండి. ఈ వాటర్, పాలు అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఎఫెక్ట్ అయి ఉండాలి. సో పానిక్నెస్ కన్నా కొంచెం అలర్ట్నెస్ అనేది ఈ సమయంలో ముఖ్యం. అత్యవసర పరిస్థితి ఉంటే రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా పానిక్ పడకుండా దాన్ని ఫైట్ చేయడం అనేది చాలా ఎగ్జాక్ట్లీ ప్రభుత్వానికి సంబంధించి దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేయాలి. బహుశా ఇప్పుడు మన డిబేట్ ద్వారా ఒక పట్టాభి గారు రేస్ చేసిన పాయింట్ రవిచంద్ర రెడ్డి గారు కూడా తీసుకెళ్తే ఆ కంట్రోల్ లైన్ లేదా హెల్ప్ లైన్ ఒక నెంబర్ ఒకటి డిస్ప్లే అందుబాటులో పెడితే అది ఎన్టీవీలో కూడా మేము డిస్ప్లే చేస్తాం. సో ఎవరికైనా అవసరమైతే ఉపయోగానికి అది పనికొస్తుంది. థ్యాంక్స్ వెరీ మచ్ రవిచంద్ర రెడ్డి గారు, అలాగే పట్టాభి గారు, డాక్టర్ గారు. ఇది ఏలూరులో అంతుచెక్కని వ్యాధికి సంబంధించిన మిస్టేక్ సంబంధించిన అప్డేట్. అలాగే ఒకవేళ ఈ పరిశోధనలో ఏం తేలుతుందనేది బహుశా 1-2 రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు అలర్ట్గా ఉండడం ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.